హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. భారతదేశంలో సినిమా పుట్టుక 1896 జూలై 7న ముంబైలో వాట్సన్ హోటల్లో ల్యూమినియర్ సోదరుల మొదటి బహిరంగ ప్రదర్శనతో జరిగిందని చెప్పవచ్చు. అంచులలో రంధ్రాలు ఉండే సెల్యులాయిడ్ ఫిల్మ్ ఉపయోగించి సెకనుకు 10 ఫోటోలు తీయగల కెమెరాను 1887లో ఇంగ్లాండ్కు చెందిన విలియం ఫ్రీన్గ్రీచ్ రూపొందించాడు. పొడవైన ఫిలిం రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రొజెక్టర్ను 1895లో వుడ్విల్ లాథమ్ కనుగొన్నాడు. జార్జ్ బెర్నార్డ్ షా షేక్స్పియర్ రాసిన నాటకాలను కెమెరాతో చిత్రించి తెరపై సినిమాగా ప్రదర్శించేవాళ్ళు. తెలుగులో మొదటి మూవీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద 1931లో విడుదలైంది. ఈ చిత్రాన్ని హెచ్ఎం రెడ్డి నిర్మించాడు. హిందీలో మొదటి టాకీ సినిమా అలమరా. ఆలం ఆరా సినిమా 1931లో విడుదలైంది. దీని నిర్మాత ఆర్దేశర్ ఇరానీ. తెలుగు చిత్ర పరిశ్రమకు రఘుపతి వెంకయ్యను ఆద్యుడిగా భావిస్తారు. రఘుపతి వెంకయ్య బందర్లో పుట్టాడు. రఘుపతి వెంకయ్య మద్రాసులో కథలని ఫోటోలు తీసే వ్యక్తిగా స్థిరపడ్డాడు. రఘుపతి వెంకయ్య మద్రాసులో గెయిటీ పేరుతో సినిమా స్టూడియోను నిర్మించాడు. రఘుపతి వెంకయ్య సినిమా స్టూడియో, థియేటర్ల యజమానిగా, సినిమా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతులతో పాటు పరిశ్రమకు గణనీయమైన సేవలు చేసిన వాళ్లకు ప్రతి సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డుని ఇస్తుంది. మాలపిల్ల సినిమా 1938లో విడుదలైంది. దీనిలో అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ప్రధానాంశం. మాలపిల్ల సినిమాలోని కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. రైతు బిడ్డ సినిమా 1939లో విడుదలైంది. జమీందారీ వ్యవస్థలో రైతాంగ కష్టాలను రైతు బిడ్డలు చూపిస్తారు. గాంధీ సినిమాను 1982లో రిచర్డ్ ఆటన్బరో తీశారు. నరసింగరావు మా భూమి సినిమాకు దర్శకత్వం వహించాడు. మా భూమి సినిమా గిరిజన పోరాటాలకు సంబంధించినది. మా భూమి సినిమాలో ప్రధాన పాత్ర రామయ్య. కొమరం భీం సినిమా అది తీసిన 20 సంవత్సరాల తర్వాత జూలై 2010లో విడుదలైంది. ముకుందంగారి భూపాల్ రెడ్డి దీంట్లో కథానాయకుడి పాత్ర పోషించాడు. ఈ చిత్ర దర్శకుడు అల్లాని శ్రీధర్. అల్లాని శ్రీధర్కు దర్శకుని తొలి ఉత్తమ చిత్రం శ్రేణిలో జాతీయ బహుమతి లభించింది. ఈ సినిమాకు జాతీయ సమగ్రతకు ఉత్తమ చిత్రం బహుమతితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు లభించాయి.
వెడలిపో తెల్లదొర వెడలిపో అన్న పాట 1949లో తీసిన మన దేశం సినిమాలోనిది. భలే తాత మన బాపూజీ అన్న పాట 1955లో తీసిన దొంగరాముడు సినిమాలోనిది. ఈ పాటను లత పాడింది. సంవత్సరంలో సగటున 200 సినిమాలతో అత్యధిక సినిమాలు నిర్మించే ఘనత తెలుగు చిత్ర పరిశ్రమకే ఉంది. తెలుగు సినీ పరిశ్రమ మొదట చెన్నైలో ఉంది. తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్కు మారింది. ఒక సినిమా తీయడానికి 5 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మన రాష్ట్రంలో 2000కు పైగా సినిమా హాళ్ళు ఉన్నాయి. మొదట్లో ప్రజలు తాటి ఆకులు, బెరడు, గుడ్డ వంటి వాటిపై రాసేవారు. 11వ శతాబ్దంలో కాగితం, 15వ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనుగొనడంతో ముద్రణకు దోహదపడింది. చైనా నుంచి ప్రచురితమైన ది పెకింగ్ గెజెట్ను చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రికగా పరిగణిస్తారు. ఇది 618 సంవత్సరంలో ముద్రితమైంది. మొదట్లో దినపత్రికను చేతితో రాసేవారు. ఆ తర్వాత దానిని ముద్రించడం మొదలుపెట్టారు. ఆధునిక భావనలో మొదటి దినపత్రిక 1655లో లండన్లోని ఆక్స్ఫర్డ్ నుంచి ప్రచురితమైంది. దాని పేరు ఆక్స్ఫర్డ్ గెజిట్. అమెరికాలో మొదటి వార్తాపత్రిక అయిన పబ్లిక్ అకరెన్స్ 1990లో మొదలైంది. భారతదేశంలోని మొదటి వార్తాపత్రిక కలకత్తా నుంచి 1780లో ప్రచురితమైంది. దీని పేరు బెంగాల్ గెజిట్. దీనినే కలకత్తా అడ్వర్టైజర్ అని కూడా అంటారు. భారతదేశంలో 2వ, 3వ, 4వ వార్తాపత్రికలైన ఇండియన్ గెజిట్, కలకత్తా గెజిట్, బెంగాల్ జర్నల్లు కూడా కలకత్తా నుంచి వెలువడ్డాయి. తెలుగులో మొదటి దినపత్రిక కృష్ణా పత్రిక. దీని సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. అమృత్ బజార్ పత్రిక సంపాదకుడు శిశిర్ కుమార్ ఘోష్. ఈ పత్రిక 1868లో మొదలైంది. బెంగాలీ పత్రిక సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ పత్రిక 1833లో మొదలైంది. ది హిందూ పత్రిక సంపాదకుడు సుబ్రహ్మణ్యం అయ్యర్. ఈ పత్రిక 1878లో మొదలైంది. కేసరి పత్రిక సంపాదకుడు బాలగంగాధర్ తిలక్. ఈ పత్రిక 1881లో మొదలైంది. నిజాం పరిపాలనలో భాగస్వాములు, జాగీర్దార్లు హైదరాబాద్ స్టేట్లోని ప్రజలకు కలిగిస్తున్న బాధల పట్ల ప్రజలను చైతన్యం చేయుటకు ఆంధ్ర మహాసభ వెట్టి చాకిరీ రద్దు అనే కరపత్రాన్ని ముద్రించింది. నీలగిరి పత్రిక నల్గొండకు చెందిన శబ్దవీషు వెంకట రామనరసింహారావు సంపాదకత్వంలో వెలువడింది. తెలుగు పత్రిక వరంగల్ జిల్లాలోని ఇనగుర్తు నుండి వద్దిరాజు సోదరులచే వెలువడింది.
గోలకొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడింది. రయ్యత్ ఉర్దూ పత్రిక మందముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రిక రైతు సమస్యలను వెలుగులోకి తెచ్చింది. నిజాం నియంతృత్వ పాలనను, భూస్వాముల గుండాయిజాన్ని విమర్శిస్తూ ఇమ్రేజ్ పత్రికలో షోయబుల్లా ఖాన్ వ్యాసాలు రాశాడు. మహాత్మా గాంధీ 1918లో యంగ్ ఇండియా అనే పత్రికకు బాధ్యత చేపట్టాడు. మహాత్మా గాంధీ గుజరాత్లో నవజీవన్ అనే పత్రికను స్థాపించాడు. హరిజన్ అనే పత్రిక మహదేవ్ దేశాయి సంపాదకత్వంలో వెలువడింది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.